కోల్కతా హత్యాచార కేసులో మాజీ ప్రిన్సిపల్ కి పాలిగ్రాఫ్ టెస్ట్ వివరాల్లోకి వెళితే కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్ కి దిగువ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది। ఈ కేసును సిబిఐ విచారిస్తుండగా ఇప్పటి వరకు సంజయ్ రాయ్ ఒక్కడినే అరెస్ట్ చేశారు। ఇవాళ సంజయ్ రాయ్ ని సెంట్రల్ కోల్కతాలోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు। నేర తీవ్రత దృష్ట్యా కోర్టు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు। అయినప్పటికీ కోర్టు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న నిరసనకారులు సంజయ్ రాయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। నిందితుడికి మరణశిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు। అయితే హత్యాచార ఘటన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తును ముమ్మరం చేస్తోంది। ఈ కేసులో భాగంగా ఆర్జీకర్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో సహా అభయ్తో చివరిసారిగా ఉన్న మరో 4 డాక్టర్లకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని నిర్ణయించింది। గురువారం వీళ్ళందరూ పాలిగ్రాఫ్ టెస్టుకు అంగీకరించారు। ఇప్పటికే సిబిఐ చేసిన విజ్ఞప్తికి కోల్కతాలో వీళ్లకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది। ఈ హత్యాచార ఘటన జరిగిన అనంతరం సిబిఐ దర్యాప్తును చేపట్టిన సంగతి తెలిసిందే। అయితే సందీప్ ఘోష్ అధికారులకు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు। ఈ క్రమంలోనే ఆయనకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని నిర్ణయించింది। ఇక పాలిగ్రాఫ్ టెస్ట్ను లై డిటెక్టర్ టెస్ట్ అని కూడా అంటారు। దర్యాప్తు అధికారులు నిందితులు ప్రశ్నించేటప్పుడు వాళ్ళు నిజాలు చెప్తున్నారా లేదా అబద్ధాలు చెప్తున్నారా అనేది ఈ పరీక్షలో గుర్తించవచ్చు। ఈ పరీక్షకు ఎలాంటి ఔషధాలు కానీ మత్తు మందులు కానీ వినియోగించరు। కేవలం ఆ వ్యక్తి శరీరానికి కార్డియో కప్టు లేదా తేలికపాటి ఎలక్ట్రోడ్లతో పాటు మరికొన్ని పరికరాలు అమర్చుతారు। ఆ తర్వాత ఆ వ్యక్తి బీపీ శ్వాసక్రియ రేటును పర్యవేక్షిస్తారు। అడిగే ప్రశ్నకు నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో వారి శరీరం ఎలా స్పందిస్తుందో ఈ టెస్ట్ వల్ల తెలుసుకోవచ్చు।